జ్ఞానశూన్యమైన మాటలమ్మా, ఏమి ఎక్కడా ఒక మెచ్యూరిటీ లేని మాటలు. ఏదో పిల్లతనంగా చిన్నపిల్ల కనుక స్కూల్లో కనుక చిన్నపిల్ల అంటే తను నిజంగానే ఇప్పుడు పాటలు తను ఒక పెద్ద రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తుందంటే కూడా తనకు అన్ని తెలిసే ఉంటాయి. ఇంకొకటి అమ్మాయి సైడ్ ఎందుకు ఆలోచించకూడదు? ఏమంత పెద్ద ఫెమిలియర్, ఏమంత పెద్ద జీవిత సాఫల్యం జీవితంలో సాధించేసి ఏమే, షీజ్ అ గుడ్ సింగర్ అంతే, గుడ్ పార్టిసిపెంట్ అంతే. అంతకు మించి తనేదో పెద్ద నిష్ణాతురాలు ఏం కాదు కదా. ఒక కేరవాణిని ఒక 3000 పాటల పైగా పాడిన సునీత వాయిస్ కల్చర్ అనేది సునీతకు ఉంది. వాయిస్ కల్చర్ అంటే ఒట్టి పాటలు పాటల్లోనే కాదమ్మా, అమ్మాయి డబ్బింగ్ కూడా చెప్పడం అనేది చాలా ప్రక్రియ. డబ్బింగ్ అనేది ఇలాంటి పెద్దవాళ్ళ పైన ఆరోపణలు చేస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒకటే వైపు వస్తుంది. ఇప్పుడు అమ్మాయి సైడ్ ఎవరు మాట్లాడడానికి లేరు. అందరు ఇప్పుడు అమ్మాయి మీరన్నట్లుగానే చిన్న పిల్ల చేస్తుంది, ఇమ్మెచ్యూర్ గా ఆరోపణలు చేస్తున్న కమెంట్స్ ని ఏ రకంగా చూడాలి? అందరు ఒకటే అవుతున్నారేమో, అమ్మాయిని అందరూ ఒకటే. సూర్యరశ్మి వేడిగా ఉంటుంది, అందరూ ఒకటే అంటారు. సూర్యరశ్మి చల్లగా ఉంటుందని ఎవరు అంటారా? అది అంటే అందరూ ఒకటే అంటున్నారంటే అమ్మాయి తప్పు, అమ్మాయి మాట్లాడటం తప్పు, మాట్లాడిన తీరు తప్పు, అమ్మాయి చేస్తున్న విమర్శలు తప్పు, ఆరోపణలు తప్పు, అది కరెక్ట్ కాదు. అదేమి వాళ్ళేమి అలవాటానో అడ్రస్ లేకుండా ఉన్నవాళ్ళు కదా ముగ్గురు జడ్జిలు. వాళ్ళ జీవితంలో వాళ్ళ సంస్కారం ఏంటి అందరికి తెలుసు, వాళ్ళ గౌరవం ఏంటి తెలుసు, వాళ్ళ విద్యత ఏంటి తెలుసు, వాళ్ళ విద్యార్హతలు ఏంటో తెలుసు, వాళ్ళ సీట్లో కూర్చోడానికి ఎంత యోగ్యత అర్హత ఉందో అందరికి తెలుసు. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. నీ దాంట్లో తప్పు చెప్పారు కనుక వాళ్ళని కిందపచ్చి మాట్లాడితే ఎట్లా? నీ దాంట్లో తప్పు ఉంటే సర్దిద్దుకోవాలి. నీకన్నా పెద్దవాళ్ళు, నీకన్నా అనుభవం ఉన్నవాళ్ళు, నీకన్నా జ్ఞాన సంపద ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఓకే ఎక్కడ లోపం ఉంది, వాళ్ళు ఎక్కడ లోపం ఫీల్ అయ్యారు అని తెలుసుకుని కరెక్ట్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. భవిష్యత్తు ఉంటుంది. ఒకటి చిట్టిబాబు గారు, మీరు అన్నట్లు ఈ లోపాలు చెప్తే ఈ లోపాలని తను అవి నేర్చుకుని ముందుకెళ్తే బానే ఉంటుంది. కానీ అమ్మాయి చెప్పింది బాడీ షేమింగ్ గురించి, బాడీ షేమింగ్ చేశారు, అవహేళన చేశారు అంటూ కూడా తనే చెప్తుంది. బాడీ షేమింగ్ ఎవరన్నారమ్మా? తనే చెప్తుంది. ఎవరన్నారు? ఎవరో కాశ్యపురు అన్నాడు అంటాను అమ్మాయి. ఎవరన్నారు? ఈయన కిరవాణి గారు అన్నారా డ్రెస్ మార్చుకో అలా వేసుకోమని, సునీత అంతా అలా వేసుకోమని? వీళ్ళ ముగ్గురు కూడా అనిందంట కదా, కాస్ట్యూమరే అన్నారంట కదా. ప్రొడక్షన్ కాశ్యపురు అంటే వీళ్ళకే సంబంధం అమ్మా. కాశ్యపురు అంటే కాశ్యపురు నిలదీయాలి, అడగాలి అక్కడే. ఒక్క నిమిషం అండి, ఇదే అంశం గురించి ఒక్క నిమిషం అండి. చిట్టిబాబు గారు మీరు లైన్ లో ఉండండి. శ్రవణ్ కుమార్ గారు దీనికి ఏమంటారు? ప్రొడక్షన్ ఏదైతే చిట్టిబాబు గారు చెప్తున్న కామెంట్స్ కి మీరు ఏమంటారు? చిట్టిబాబు గారు ఇప్పుడు చెప్పిన దాంట్లో చాలా వరకు ఒక 2 పాయింట్ల మీద విభేదించగలను. ఆమె పెద్ద టాలెంట్ అలా పెద్ద ప్రూఫ్ అయిందని కాదు, ఆమె ఎలిజిబిలిటీ కాదు ఇక్కడ చూడాల్సింది. ఆమె ఇస్తున్నటువంటి ఆరోపణలో, ఆమె కంప్లీట్ చేస్తున్న ఆరోపణలో ట్రూ ఆల్ ఫాల్స్ ఎంతవరకు, పర్సెప్షన్స్ కూడా ఉంటుంది. అంటే మనం చూసిన కోణం వేరు ఉంటుంది, వేరే వాళ్ళు చూసిన కోణం వేరేగా ఉంటుంది. వారు ఎట్లా అంటే ఒక ఉన్నత స్థాయి అంటే అక్కడ ఇద్దరు ఆస్కార్ అవార్డు గ్రహీతలు, సో చంద్రబోస్ గారును కీరవాణి గారు ఒక సెలబ్రిటీ, ఆల్రెడీ సెలబ్రిటీస్. సో సెలబ్రిటీస్ కు వాళ్ళకున్న డైలీ లైఫ్, బిజీ లైఫ్ లో వాళ్ళ యాటిట్యూడ్స్ లో కొంచెం మార్పులు ఉంటాయి. ఈజీగా మనం యాక్సెస్ కాలేము, ఈజీగా మాట్లాడలేము. ఇవన్నీ మనం తరచు వింటూనే ఉన్నాం హీరోల దగ్గరికి వెళ్ళడం. కానీ అట్లాంటి ఇన్కన్వీనియన్సెస్ ఉండి ఉండవచ్చు, లేదా మాట్లాడకపోయి ఉండవచ్చు. ఏదో గ్యాప్ అయితే వచ్చింది. దాంట్లో నుంచే ఆమెకు అసహనం కానీ ఇట్లాంటి అనుమానాలు, అవమానాలు కూర్తి అట్లాగా అనుకుని ప్రతిదీ కూడా నెగిటివిటీకి వెళ్ళిపోయి ఉండవచ్చు. అక్కడ జరిగిన